సో ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కానీ ఈ సిబిల్ స్కోర్ గురించి తెలియని వాళ్ళు కూడా తెలియకపోవడం వల్ల కూడా ఇలా పన్ను ఎగవేసి అలా లోన్స్ కట్టకుండా మానేసి మనం 2-3 బ్యాంకుల్ని చీట్ చేసేయచ్చు అని అనుకునే వాళ్ళ కేసెస్లో బ్యాంక్స్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు లీగల్గా? లీగల్ యాక్షన్ అంటే మేడం వాళ్ళకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో చెక్ బౌన్స్ ఉంటుంది. చెక్ బౌన్స్ ఉంటే వాళ్ళకి చెక్ బౌన్స్ కేసెస్ ఫైల్ చేస్తారు. లోక్ అదాలత్ నోటీస్ పంపిస్తారు. లీగల్గా బ్యాంక్ ఎవరైతే లీగల్ మేనేజర్స్ ఉన్నారో లీగల్గా వాళ్ళ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటుంటారు. ప్లస్ అపార్ట్ ఆఫ్ దట్ ఏంటంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ సర్నేమ్ అనుకోండి, ఆ సర్నేమ్ అనేది క్యాప్చర్ అయిపోతుంది సివిల్లో. వెన్ ఎవర్ యూ వాంట్ ఎ లోన్, అంటే మీకు ఎప్పుడైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంది, లోన్ రిక్వైర్మెంట్ మీరు మేడం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భం మనకు లోన్ మాత్రం కంపల్సరీ కావాలి, డెఫినెట్గా కావాలి. సో కంప్లీట్లీ మీకు ఏమంటే డోర్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఏ బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ కాలేరు. సో సిబిల్ స్కోర్ ఇంత ఇంపార్టెంట్, మనకి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని అనుకున్నాము. అయితే ఈ సిబిల్ స్కోర్ గురించి సాధారణ ప్రజానీకానికి కొంచెం కూడా అవేర్నెస్ లేదు అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి ఇంకొంచెం ఇన్సైట్స్ మాకు ఇవ్వగలరా? మ్యామ్ యాక్చువల్లీ సిబిల్ స్కోర్ ఏంటి అంటే మా గుడ్ సిబిల్ స్కోర్ ఈజ్ అరౌండ్ ఫ్రమ్ 700 to 800. అబౌవ్ 800 is very good. Great. Like 850 and all, 820, 830, 840, it's excellent. Like 900 వరకు వెళ్తుంది. అంటే ఏ బేసిస్ మీద ఈ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఆఫ్ ద యూసేజ్ అండ్ ద రీపేమెంట్స్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్ రీపేమెంట్ ఎలా ఉంది, ఎలా కడుతున్నారు, మళ్ళీ తీసుకొని ఎలా కడుతున్నారు, బేస్డ్ ఆన్ దట్ స్కోర్ విల్ గెట్ ఇంక్రీజ్ అనమాట. మీరు ఒకటేసారి ఇప్పుడు టూ మెనీ ఎంక్వైరీస్ చేశారనుకోండి, ఒకటి యూ వాంట్ ఎ లోన్, యువర్ ఆస్పిరెంట్, యూ వాంట్ క్రెడిట్ కార్డ్, యూ వాంట్ ఎ లోన్ ఆర్ సంథింగ్, యు ఆర్ వెరీ డెస్పరేట్ అబౌట్ దట్ ఏమన్నా లోన్ అనుకోండి, మీరు ఒకటేసారి ఒక 4-5 బ్యాంకులలో అప్లై చేశారనుకోండి, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఫాల్ డౌన్. ఓకే, దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ద సిబిల్. డెఫినెట్లీ. అయితే కస్టమర్కి తెలియదు చాలా మందికి. సో ఏంటంటే ఇవాళ రేపు కొంతమంది ఏం చేస్తారు, ఒకటేసారి తీసుకొని 4-5 బ్యాంక్స్లో లాగిన్ చేసే వరకు కూడా కస్టమర్కి ఇబ్బంది అవుతుంది. సో బిఫోర్ అప్లయింగ్ ద లోన్ యూ షుడ్ ఆస్క్ దెమ్, అంటే మీరు ఒకటేసారి ఇట్లా 4-5 బ్యాంక్ మల్టిపుల్ బ్యాంక్స్ అప్లై చేయకుండా ఒకసారి అప్లై చేయండి అని చెప్పి మనం చెప్తే, దట్ అంటే అది అవేర్నెస్ గురించి చెప్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే ఇల్లును ఒక దాంట్లో లోన్ వచ్చేస్తుంది కదా కస్టమర్కి అనే ఉద్దేశంతో ఏం చేస్తారు, మల్టిపుల్ లాగిన్స్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ లోన్ రాలేదు అనుకోండి, సో మీరు ఎందుకు అంటే లోన్ మీకు ఏ క్రైటీరియాలో రిజెక్ట్ అయిందో కొంచెం వెయిట్ చేసి కనుక్కొని మళ్ళీ మీరు దాన్ని సరి చేసుకొని అప్లై చేసుకుంటే బాగుంటుంది. అది మీరు ఒకవేళ లోన్ రాదు అని మీకు తెలిసి రిజెక్ట్ అయిన సందర్భంలో మీరు కంటిన్యూస్గా 4-5 టైమ్స్ అప్లై చేశారనుకోండి, డెఫినెట్లీ మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అచ్చా ఈ పర్సన్కి చాలా డిస్పరేట్ ఉన్నారు, అంటే వాళ్ళు ఉన్న పారామీటర్స్, అంటే వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి కదా, ఏ నామ్స్ ప్రకారం వాళ్ళు లోన్స్ ఇస్తారన్నది, ఈ కస్టమర్ మరీ డెస్పరేట్ ఉన్నాడు అని చెప్పేసి అనక నెగిటివ్ భావన వస్తుంటుంది వాళ్ళకు కూడా, బ్యాంక్ వాళ్ళకి. అంటే ఎక్కువ అవసరం ఉన్నప్పుడు లోన్ రీపేమెంట్ విషయంలో కూడా ఇబ్బంది అవుతుంది, చేస్తారు మళ్ళీ చేయరు మళ్ళీ ఏంటి అనేది ఉంటుంది అనమాట దాని